ఓం ఓం శిశుపాల వధలో ద్వితీయ సర్గలో 47వ శ్లోకం వరకు మనం ఇంతకుముందు చూసాం. 4 రోజులు గ్యాప్ వచ్చింది కదా. అవునండి. 47 కరెక్టే కదా చూసింది ఇప్పటి వరకు. అంతే అండి. రైట్. అవును గురువు గారు. గురుగారు 47 అయింది. ఇప్పుడు 48 ప్రారంభం చేసుకుంటాం. ఏమండి? అంటే వాయిస్ బ్రేక్ అవుతోంది. ఆ? నీ వాయిస్ కూడా ఫ్రీజ్ బ్రేక్ అవుతోంది. అవుతుంది తా. గీత నీ వాయిస్ బ్రేక్ అవుతోంది. నీ మాట గీత కూడా అలాగే ఉంది. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? అవునండి, గీతది కూడా. అవును అవును. అలా అవటానికి లేదే. ఇప్పుడు బాగుంది. మీది బానే ఉందండి. ఇప్పుడు బాగుందండి. రైట్. తుంగత్వమితరానాద్రౌ నేదం సింధావగాధత అలంఘనీయతా హేతురుభయం తన్మనస్విని. అద్రౌ పర్వతమునందు, తుంగత్వం అంటే ఔన్నత్యమును, అష్టి ఉంది. తుంగత్వమితరానద్రౌ నేదం సింధావగాగర అలంఘనీయత హేతు ఉభయం తన్మనస్విని. తుంగత్వం ఏమన్నా ఔన్నత్యం. ఇలా చూడండి, మనం ఇక్కడ ఉన్నాం. ఇలా ఉన్నవాళ్ళం ఔన్నత్యం అంటే ఇట్లా పైకి ఎక్కినట్టు. దాని ఆపోజిట్ అంటే ఎటు పోవాలి? కిందికి. కింద పోవాలి. అదే లోతుకి రాస్తున్నాడు. లోతుకి లోతుకి. ఇతర అంటే గాంభీర్యము. దేనికిట? అద్రౌ సింధౌ. ఉమ్. అద్రౌ అంటే కొండయందు, సింధు అంటే సముద్రమునందు. అద్రౌ పర్వతమునందు, తుంగత్వం ఔన్నత్యము, అస్థి ఉన్నది. ఇతర అంటే గాంభీర్యము లోతు, నాస్తి లేదు అంటే నాస్తి అంటే లేదు. అంటే కొండకేమో గాంభీర్యం లేదు, ఔన్నత్యం ఉంది. సింధవు సింధవు అంటే సముద్రములో, అగాధత అంటే గాంభీర్యం ఉంది. ఇదం అంటే ఔన్నత్యం లేదు, నాస్తి. మనస్విని అంటే ధీరుడి యందు అలంఘనీయతా హేతు అంటే అతిక్రమించలేనటువంటి కారణం చేత, తత్ అంటే ఏమిటది? ఔన్నత్యము గాంభీర్యము రెండూ ఉన్నాయి. కొండ మీదేమో ఔన్నత్యం ఉంది, సముద్రంలో ఏమో గాంభీర్యం ఉంది. ధీరుడు ఎందు రెండు ఉన్నాయి. నిన్నటి వరకు ఏం చెప్పాడు? పౌరుషం లేకపోతే ఎట్లా ఉంటుందని వాడిని తిట్టాడు. ఇప్పుడు పౌరుషం ఉన్నవాడి పరిస్థితి ఏమిటో మెచ్చుకుంటాడు అనమాట. అట్లాగే తర్వాత ఇలా పౌరుషం మనకి భూషగా ఉంటుంది. మనకి అదొక అలంకారం లాంటిది. మనకి అంటే వీరుడికి అని, వీరుడికి ఇదొక అలంకారం. వాడు అవసరమైతే అంత ఉన్నతంగానూ ఉంటాడు, అంత గంభీరంగాను కూడా ఉంటాడు అని ఇప్పటిదాకా వచ్చాడు. ఇప్పుడు ఇంకేం చేయాలి? శిశుపాలుడి మీద
సరే వాడిని ఎందుకు చంపాలి ఏమిటి వివరాలన్నీ చెప్పుకొచ్చాడు. వాడు ఎలాంటి శత్రువో చెప్పాడు. జాలు చూపించకూడదు అన్నాడు. అవన్నీ చెప్పాడు. ఇప్పుడేం చెబుతున్నాడు? ఎప్పుడైనా సరే శత్రువు వైపు మనము వాడి మీద పోలేరా పాపం అని మెత్తబడకూడదు. అలా మెత్తబడితే అది మనకి అనర్థ హేతువు అనే విషయాన్ని ఇప్పుడు చెబుతున్నాడు. తుల్యే పరాధే స్వర్భానుర్భానుమంతం చిరేణ యత్ హిమాంశుమాశుగ్రసతే తన్మృత్తిం నః స్ఫుటం ఫలం. స్వర్భాను అంటే రాహు అండి. స్వర్భాను అంటే రాహు. అపరాధే అపకారము. తుల్యేపి సమానమైనప్పటికీ కూడా భానుమంతం చిరేణ యత్. భానుమంతం అంటే భానుమంతం అంటే ఎవరు? సూర్యుణ్ణి. సూర్యం. చిరేణ అంటే చాలా కాలంగా. అచిరేణ తొందరగా. చిరేణ బహుకాలము. గ్రసతే మింగుతున్నాడు. హిమాంశం అంటే చంద్రుణ్ణి. ఆశు శీఘ్రంగా గ్రసయతి చాలా తేలిగ్గా హాయిగా మింగుతున్నాడు. అది మ్రదిమ్నః. మ్రదిమ్నః అంటే మెత్తదనానికి ఫలము అని స్పష్టం. చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది కదయ్యా. ఓన్లే పాపం రాహువే కదా పిచ్చి సన్నాసిని వదిలేస్తుంటే వీళ్ళు ఎంత పౌరుషవంతులైనా సూర్యచంద్రుడితో పోలుస్తున్నాడు ఇక్కడ. ఎంత పౌరుషవంతులైనా ఆ మెత్తదనం వల్ల వాడు నోట్లో పడి కొట్టుకుంటున్నారు. ఎప్పటి నుంచో కొన్ని చిరకాలము నుంచి, చాలా కాలం నుంచి. ఉం? అంటే చంద్రుడి చల్లటి కిరణాలు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. సూర్యుడేమో తేజస్సుతో ఉంటాడు. ఇది గమనించండి ఇక్కడ మీరు. అందుకని సూర్యగ్రహణం, రాహు పట్టిన సూర్యగ్రహణం చాలా లేరుగా వస్తుంటుందమ్మా. ఇదంతా ఆస్ట్రాలాజికల్ ఆస్పెక్ట్. అది కవి దాన్ని వినియోగించుకుంటాడు ఇక్కడ. ఎట్లా? సూర్యుడు ఎట్లా ఉంటాడు? తేజస్తో ఉంటాడు. భానుమంతం. భా అంటే ప్రకాశము. కనుక ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి ఎప్పుడో చాలా కానికి ఒకసారి పట్టుకుంటూ ఉంటాడట. కానీ చంద్రుడు హిమాంశు. చంద్రుడికి అనేక పేర్లు ఉన్నాయి, కానీ ఇక్కడ వాడిన పేరేమిటి? హిమాంశు. ఆ చల్లదనము, మెత్తదనము ఉండటం వల్ల ఆశుగ్రసతే. ఆశు అంటే వెంటనే చాలా తేలిగ్గా అల్కాగా అంటావే అట్లా. గ్రసతే ఎప్పుడు మాటి మాటికి. కనుక నాయన చూసావా, మెత్తదనం యొక్క ఎఫెక్ట్ రెగ్యులర్ గా తినబడుతున్నాడు రాహుతోటి చంద్రుడు అని చెప్పడం అని. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? స్వయం ప్రణమతేల్పేపి పరవాయాభుపేయుషి నిదర్శనమసారాణం లఘుర్బహుతృణం నరః. నమస్కారం అండి. ఏంటండి? ఎవరమ్మా? వెంకటలక్ష్మి అండి. ఇప్పుడే జాయిన్ అవుతున్నానండి. ఆ, స్వాగతం సుస్వాగతం. లేట్ అయ్యిందండి కోట్లు. రండి రండి అందుకని రండి. సరదాగా అనాలి. అన్ని మొహం ఇలా పెట్టి చదువుకోకూడదు. చాలా హాయిగా ఫ్రీగా చదువుకుంటే బుర్రలో జ్ఞాపకం ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్ ప్రెషర్ సార్. లో చదువుకుంటే చచ్చినా గుర్తుండవు. ఆడుతూ పాడుతూ చదువుకుంటే బాగా గుర్తుంటాయి. ఓకే సార్. మీకు ప్రూఫ్ చెప్పమంటారా దీనికి?
ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ ప్రూఫ్ కావాలా? చెప్పండి సార్. ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలకి అమ్మ నాన్న సంగీతం నేర్పిస్తారు, లేదా ఆ, డ్యాన్స్ సంగీతం ఏదో నేర్పిస్తారు ఆ, ఆ పెద్ద పిల్లలకి. అవునండి. దానికి తోడి చెల్లెల్ని పంపిస్తారు. చెల్లెలు ఎక్కువ నేర్చుకుంటుందండి. చెల్లెలు బాగా పాడుతుంది అక్క కన్నా. అవునండి, కరెక్టేనండి. ఎందుకు? దానికి ఏం టెన్షన్ లేదు. టీచర్ తిడుతుంది, చెప్పకపోతే మళ్ళీ పాడాలి అంటే గోల్ లేదు. విన్నది విన్నట్టు పాడి పారేస్తుంది. అవునండి, అది కరెక్టేనండి. తేలిగ్గా ఎప్పుడు వస్తుందంటే ఏమీ ఆలోచన కూడా వస్తే వచ్చే లేక లేదు అనుకునే పద్ధతిలో సీరియల్ గా చదవాలి. అనుకోవడం మాత్రమే ఏమైతే చూద్దాం అని వదిలేయాలి. అవును చదవడం సార్. సీరియస్ గా చదవాలి. ఓకే. ఇప్పుడు ఏముందమ్మా? స్వయం ప్రణమతేల్పేపి పరవాయా ఉపేయుషి నిదర్శనం అసారాణం లఘుర్ బహుతృణం నరః అపారాణం దుర్బలులకి నిదర్శనం పోలిక, దృష్టాంతము పోలిక కనుక బహుతృణం అంటే గడ్డిపోచంతటి తృణప్రాయుడు అంటామే, గడ్డిపోతల తీసి పారేసేవి ఏమిటి అంటావే అలాంటి వాడు. లఘుహు అంటే పౌరుషము లేనటువంటి ఒక నరుడు. తక్కువ వాడైనా, ఎవరు? ఈ నరుడు కాదు, వీడు ఆపోజిట్ వాడు. తక్కువ వాడైనా పరవాయవు. ఈ గడ్డిపోతని అవతల వాడు గాలి లాంటిగా వచ్చే శత్రువు ఉపేయుషి వచ్చినప్పుడు స్వయం తనకు తానే ప్రణమతే. హలో. మ్యూట్ లో ఉన్నారు. గురువుగారు మ్యూట్ లో ఉన్నారు, గడ్డి పరగ వినిపించట్లేదు. అక్కడ ఉంది, మనం ఫ్యాన్ వేసాం లేదా గాలి వస్తుంది. ఇప్పుడు గాలి వచ్చి దీన్ని ఇట్లా తవ్వి భుజం మీద పెట్టుకుని తీసుకెళ్ళాలి. దీని అంతా ఇదే వాలిపోతుంటుంది ఆ గడ్డి పరకే. అదే పారిపోతుంది. అదే చెప్తున్నాడు అక్కడ. ఎవడైతే దుర్బలుడో, ఎవడైతే అసలు ఇది లేనివాడో, దుర్బలుడైనటువంటి వాడు గడ్డిపోచతో సమానము. దుర్బలుడు అంటే ఇక్కడ ప్రస్తుత కాంటెక్స్ట్ లో పౌరుషము లేనివాడు. వాడు ఏమాత్రం అల్పమైనటువంటి వాయువు చేతనైనా ఎగిరిపోయిన గడ్డి పరకలాగా, ఏమాత్రం బల సంపద లేనటువంటి శత్రువుతో కూడా చూడంగానే వీడికి వీడే పారిపోతాడయ్యా అంటున్నాడు. అని ఇది బాగానే ఉందండి, గడ్డిపోతా ఇవ్వాలి. అది అదే అదే కనుక వీడికి పౌరుషం ఉందనుకోండి, ఎవరికి? ఈ వీరుడికి. ఎవడైతే వాడి గురించి ఉమ్. తేజస్వి మధ్యే తేజస్వి దవీయానపి గణ్యతే పంచమః పంచ తపసస్తపనో జాత వేదసాం. దవీయాన్ అపి చాలా దూరంగా ఉన్నవాడైనా, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా దూరంగా ఉన్నవాడైనా దవీయానపి తేజస్వి అంటే శౌర్యము కలిగిన వాడు. తేజస్వి మధ్యే శౌర్యవంతుల మధ్యలో ఉన్న గణ్యతే లెక్క పెట్టబడును. తథాహి అలాగే పంచతపసః. పంచతపసః అంటే తపస్సు చేసేవాళ్ళు పంచాగ్ని మధ్యలో తపస్సు చేశారంటారు.
అంటే ఏంటి? చుట్టూ నాలుగు వైపులా 4 అగ్నికుండాలు పెట్టుకుని ఐదో గుండం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? నెత్తి మీద ఉంటుంది. ఎలా ఉంటుంది? పైన సూర్యుడి రూపంలో ఉంటుంది. ఓకే. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేసేవాడికి తపనః అంటే సూర్యుడు, జాతవేదాస అగ్నులలో పంచమః ఐదవ వాడు అవుతున్నాడు. అంటే ఓ తేజస్సు కలిగిన వాడు ఉన్నాడు అనుకోండి. ఇక్కడ సింపుల్ గా ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. చదువుకుంటాను. ఎవరి పేరు చెప్పినా గొడవే కాబట్టి ఏమండి, మీలో ఒక నలుగురు, మీలో ఒక ఐదుగురు ఒక గ్రూప్ అయి చదువుకుంటున్నారు అనుకోండి. అందులో ఒకడు బాగా తెలివిగా చదివేసుకుంటున్నారు అనుకోండి. ఇవాళ ఆవిడ క్లాసుకు ఆవిడ క్లాసుకి రాలేదు అనుకోండి. మీకు డౌట్ వస్తే మీరు ఏమంటారు? పర్లేదురా, రేపనే చెప్పేస్తారులే వచ్చిన వెంటనే అనుకుంటాం అనుకోమా? అంటే ఆ ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నట్టుగా భావించుకుంటున్నావా, భావించుకోవట్లేదా? ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా మన మధ్యలోనే ఉన్నట్టుగాను, వాడు మనతో పాటే కలిసి ఉన్నట్టుగా, వాడి ధైర్యం మనకు ఉన్నట్టుగా అనుకుంటున్నావా లేదా? అలాగే అనుకుంటున్నాను. ప- పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తున్న వాడికి పంచాగ్నులు ఎక్కడున్నాయంటే ఉన్నాయి 4. ఇటు 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 ఇటు. ఐదో అగ్ని ఏది అంటే సూర్యుడు. కానీ దీన్ని ఏమంటున్నాం? పంచాగ్ని మధ్యం అంటున్నాం. అంటే ఏంటి? 5 అగ్నులు ఇక్కడ ఉన్నాయని. ఐదో వాడు ఇక్కడ ఉన్నాడా? లేడు, అక్కడెక్కడో ఉన్నాడు సూర్యుడు. కనుక శౌర్యవంతుడు ఎంత దూరంలో ఉన్నా సరే సూర్యుల మధ్యలో ఉన్నట్టుగా వాడిని లెక్కలో పెట్టుకుంటాం మనం. అందుకని పౌరుషం కావాలి నాయనా అని జాగ్రత్తగా చెబుతున్నాడు. ఎంత బాగా చెప్పాడండి. ఇంకేత తేజస్సు కలిగిన వాడు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా వాడిని కూడా మనలో ఒకటి భాగంగా లెక్కేసేసుకుంటూ ఉంటారు తేజస్వంతులు. సూర్యుడు అనేక యోజనాల దూరంలో ఉన్నాడు, కానీ పంచాగ్ని మధ్యంలో అంటే అగ్నులతో పాటు సూర్యుని కూడా ఒక అగ్నిగా లెక్కేసేసుకుంటున్నాం అని చెప్పటం. అయిన తర్వాత అకృత్వా అకృత్వా హేళయ పాదముచ్చైర్ముహూర్తసు విద్విషాం కథంకారమనాలంబా కీర్తిర్ద్యామధి రోహతి. ఇప్పుడు ఏమయ్యా, ఏదైనా ఎత్తుగా ఉందనుకోండి, ఏదైనా ఒకటి మన ఇంట్లో అటక మీద పప్పు డబ్బా అని అనుకుందాం. ఏముంది, పెద్ద విషయం ఉంది? మనకి తెలిసిందని ఉదాహరణ చెప్పుకుందాం. రాజులదే చెప్పుకోవాలా? ఏం చేస్తామండి? ఓ స్టూల్ వేసుకుని పైన అందుకుంటాం, అవునా కదా? లేదు, మరీ పైకి ఉంటే ఓ నిచ్చెన వేసుకుని ఎక్కుతాం. అంటే ఏం చేస్తున్నారు మీరు? ఒక దారిని తొక్కుకుంటూ పైకి ఎక్కితేనే అది అందుతుంది. అంచేత ఉచ్చై, ఉన్నతములుగా ఉన్నటువంటి విద్విషాం శత్రువుల యొక్క మూర్ధసు అంటే ఈ తలకాయల యందు. ఎట్లాంటి అది కూడా హేలయ, అలా అవలీలగా అనమాట, ఏ మాత్రం శ్రమ లేకుండా. పాదం అకృత్వా, కాలు పెట్టకుండా, అంటే శత్రువుల శిరస్సుల్ని తొక్కుకుంటూ వెళ్తే గాని నాయన నీకు కీర్తి అనేది దొరకదబ్బాయి అని చెబుతున్నాడు. ఉచ్చై, ఉన్నతములైన విద్విషాం శత్రువుల యొక్క బూర్ధసు శిరస్సుల యందు హేళయ లీలతో పాదం కాలును కృత్వ పెట్టకుండా కీర్తి కథంకారం
నీ కీర్తి ఎట్టా కలుగుతుందయ్యా? అనాలంబ, ఆలంబము లేనటువంటి దాన్ని, అంటే నిచ్చెన అట్లాంటివి లేనటువంటి దాన్ని. యా ఆకాశమును అదోహతి అధిరోహతి, ఎట్ట ఎక్కుతాడు? నిచ్చెన లేకుండా ఆకాశాన్ని ఎట్లా ఎక్కలేడు? శత్రురాజుల యొక్క తలకాయల మీద నువ్వు కాళ్ళు పెట్టుకుని తొక్కుకుంటూ పైకి ఎక్కకపోతే నువ్వు కీర్తిని అందుకోలేవయ్యాడు. కీర్తి పైన ఉంటుంది అనమాట. కీర్తిని అందుకోవాలిగా అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు అక్కడ. ఇక ఇక్కడ ఇంకో విషయం చూడండి మీరు. అంకాధిరూపిత మృగ చంద్రమా మృగలాంఛన. చాలా జాగ్రత్తగా వినండి ఈ శ్లోకాన్ని. ఇది వీలైతే నోటికి చేయాల్సిన శ్లోకం. పక్కన పువ్వు గుర్తు పెట్టుకోండి. ఈ శ్లోకం పరీక్షల కోసమే కాదు, కడుపు రగులితే ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు. నిజమమ్మా. అంకాధిరోపిత మృగశ్చంద్రమా మృగలాంఛన కేసరీ నిష్ఠురక్షిప్త మృగపూగో మృగాధిప. ఏమండి, మృగం అంటే ఏమిటో తెలుసా? జింక. జింక. పద్మగారు పుస్తకం అక్కర్లే, పక్క పెట్టండి కాసేపు, మనం కబుర్లు చెప్పుకుంటూ చదువుకుందాం. మృగ అంటే జింక. మనకి అందరికీ తెలిసిన విషయం, అంటే మనం అనే విషయం, తెలిసిన విషయం అంటే చంద్రుడిని చూసి చంద్రుడి యందు ఒక జింకలాగా ఒక బొమ్మ ఉంటుంది, గుర్తుంటుంది కదా, ఒకటి కనపడుతుంది నల్లగా. అంటే ఇప్పుడు ఎక్కడున్నట్టు ఆ జింక? చంద్రుడి యందు ఉంది. అంచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రేమగా పిలిచి జింకని, ఏమండి, జింకని ప్రేమగా పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకుంటే పాపం చంద్రుడు వాడిని ఏమన్నా మృగ లాంఛనుడు అంటున్నాం. ఏమండి, మృగలాంఛనుడు అంటే మృగాన్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నవాడు అని మాత్రమే అంటున్నాం. ప్రేమగా చూశాడు అక్కడ. కానీ ఏమండి, కఠినముగా నిష్ఠుర క్షిప్త, అడలగొట్టబడిన, బెదిరించేటటువంటి ఎవరు? కేసరి, సింహం. పోనీ సింహం ఏం చేస్తుందయ్యా? వాటిని చచ్చేటట్టు బెదిరిస్తుంది, భయపెడుతోంది దాని పౌరుషం చేత. కానీ సింహాన్ని మృగరాజు గారండి అంటున్నాం మనం. ఎట్లా రాజు అయ్యాడండి దానికి? ప్రేమగా చూసిన వాడు కానీ ఒక గుర్తు అంటావా? చచ్చేటట్టు బెదిరిస్తున్న వాడిని ఏమన్నా రాజు అంటావా? దాని మీద అధికారి అంటావా? అంటే ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే పౌరుషము యొక్క గొప్పతనాన్ని ప్రతిపాదిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దీన్ని పౌరుషము గొప్పది, ఈ మాట కదా స్టేట్మెంట్ మనకి. ఇందులో సమానమైనటువంటిది ఏది ఉంది? కేసరి నిష్ఠుర క్షిప్త మృగపూగో మృగాధిప అన్నాడు. అంటే సింహము తన యొక్క పౌరుషము చేత వాటి మీద బెదిరించినా కూడా మృగరాజు అనే పేరు పొందుతోందిరా నాయన అని చెప్పాడు. దీనికి ఆపోజిట్ ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నాడు? ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా సరే ఇక్కడ పౌరుషం లేదండి. చంద్రుడు పౌరుషం చూపించట్లే, ప్రేమగా పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే మృగలాంఛనుడు అంటున్నారు. అంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్, దాని ఆపోజిట్ పరిస్థితి అయితే, నీకు ఈ పౌరుషం లేకపోతే నీకు ఉపయోగం లేదురా నాయన అని చెప్పడానికి ఆపోజిట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. దీన్ని తర్కంలో అన్వయ వ్యతిరేక దృష్టాంతము అంటారు. ఒకటి ఈక్వల్ అన్వయము, రెండు వ్యతిరేకము ఆపోజిట్ దృష్టాంతము. అంటే చంద్రుడు జింకను తొడ మీద కూర్చోబెట్టుకున్నా, ఏమండి,
వాడికి మృగాంకుడు అని పేరు వచ్చింది. గుంపులు గుంపుగా జింకల్ని చంపి తింటున్నా కూడా సింహానికి మృగరాజు అని పేరు వచ్చింది. అంచేత శత్రువులు ఏడ మెత్తదనం పనికిరాదు నాయన, అది అపకీర్తికరం అవుతుంది. కనుక మేలైంది ఏమిట్రా అంటే పౌరుషమే అని చెప్పి ఇంకోటి ఇక్కడ దాకా చెప్పేశాడు. ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఎవరికి ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారండి? బలరాముడు. రాముడే కదా. అమ్మయ్య, మీరే కదా సార్ అనలేదు. అనమండి, గురువు గారిని అనమండి. మీరే కదా సార్ చెబుతున్నారు ఇవన్నీ. సరే, బలరాముడు ఇప్పుడు బలరాముడు చూడండి, బలరాముడు యొక్క కెపాసిటీ చూడండి. మనకు వచ్చే సంశయాలన్నీ వాడే ఊహించుకుని సమాధానం చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఏమైనా మనం రాదును, ఏదైనా సమస్య వచ్చింది, ఎలా పరిష్కరించాలండి అంటే ఏముంది? చాలా ఎప్రూవ్డ్ ప్రొసీజరు, సామధాన భేద దండోపాయాలు. కనుక ఎప్పుడు మాట్లాడాలి? దండము లాస్ట్ మాట్లాడాలి. ముందేం చేయాలి? సామం, తర్వాత భేదం, దానం, తర్వాత భేదం, తర్వాత దండం. కనుక ఇప్పుడే యుద్ధం వద్దయ్యా అని ఎవడైనా అంటాడేమో. ఎవడైనా అంటే ఉద్ధవుడు అనమాట. మనవా టార్గెట్ ఉద్ధవుడే. ఎందుకంటే కృష్ణుడు చెప్పేశాడు నాకైతే అని. కనుక ఈ సామధాన భేదాల్లో వస్తే ఇదే అవసరం అవుతుందా? చివరికి చూడాలి కదా యుద్ధము అని ఎవరైనా అంటారేమో. ఏమండి, యుద్ధంలోకి వెళ్తే జయం ఉంటుందో అపజయం ఉంటుందో, కనుక ముందు ఇవన్నీ ప్రయత్నం చేసి అప్పటికి వెళ్దాము, కనుక ముందు సామంతో వెళ్దాము అని అంటాడేమో అని తర్వాత చెబుతున్నాడు. చతుర్థోపాయ సాధ్యేతు. చతుర్థోపాయం అంటే సామధాన భేద దండోపాయం అనమాట. చతుర్థోపాయ సాధ్యేతు రిపౌ సామపక్రియ స్వేద్యమామజ్వరం ప్రాజ్ఞః కోంభసా పరిషించతి. చతుర్థోపాయం సాధ్యే అంటే నాలుగవ ఉపాయం ఏమిటి? సామధాన భేద, తర్వాత నాలుగవది దండోపాయం. దండోపాయం చేత సాధ్యే అంటే సాధింపదగినటువంటి దాన్ని ఏమిటది? రిపౌ అంటే శత్రువుల యందు, శత్రువుల ఎడల. సాంత్వం అంటే సామోపాయము. అపక్రియ అంటే అపకారమే అవుతుందిరా నాయన, అది మేలు చేయదు, శత్రువుల ఎడ అపకారమే చేస్తుంది. తథాహి అలాగే స్వేద్యం చెమటకు తగ్గిన ఆమజ్వరం. ఆమజ్వరము అంటే అజీర్తి వల్ల వచ్చిన జ్వరం అండి. ప్రాజ్ఞ పండితుడు కహ ఎవడు పరిషించతి తడుపుతాడు అంటే ఈ ఆమం అంటే అజీర్తి వల్ల జరిగేది ఎప్పుడంటే, అజీర్తి ఎందుకు చేస్తుంది అసలు? అజీర్తి ఎందుకు చేస్తుంది అంటే జఠరాగ్ని సరిగ్గా లేకపోతే చేస్తుంది. కనుక అరుగుదలకు మందిస్తారు, అది వేడి పుట్టిస్తుంది, ఆ జఠరాగ్ని ఉద్దీపన చేస్తుంది, అలాంటి ఔషధాలు ఇస్తారు. అలా ఈ అజీర్తితో బాధపడే వాడికి సన్నాసికి మళ్ళీ తడుకుట పెట్టి ఒళ్ళు తుడుస్తావా? జ్వరం అయితే ఒళ్ళు తుడుస్తారు. నామజ్వరం అని చెప్పి స్పెసిఫిక్ గా చెబుతున్నాడు ఇక్కడ, అజీర్తి జ్వరం అని. వాడిని ఎవరు నీళ్లు పెట్టి తొడవరు, సన్ని నీళ్లు తల్లి వాడికి తొడవరు. అలాగే నాయన వాడికి అగ్ని అంటే ఇక్కడ చూడండి ఎంత ఆ ఉదాహరణలో ఆమజ్వరం దగ్గర అగ్ని యొక్క ఆవశ్యకత, శత్రువుడికి ఏమన్నా తాపం కలిగించడం ఒక ఆవశ్యకత. అది తెలియకుండా ఆ సామ్యాన్ని గమనించండి. దండోపాయం చేత వధించడమో, వాడిని అపహరించడమో, పీడించడమో చేయాల్సినటువంటి వాడిని
బాబు రారా నాయనా, నువ్వు మంచివాడివిరా నాయనా, నువ్వు ఎంత గొప్పవాడివిరా బాబు, మనం ఫలానా చుట్టాలము, ఆ రోజు మనం అక్కడ సినిమా కూడా చూసాము, ఇవన్నీ చెప్పకూడదు. వాడిని పట్టుకొని తనడమే లెక్క అని దండోపాయం యొక్క ఆవశ్యకతని చెప్పాడు. చెప్పి సామవాద సకోపస్య తస్య ప్రత్యుత దీపకాః ప్రతప్తన్యేవ సహసా సర్పిషస్తోయ బిందవః సకోపస్య తస్య. ఇక్కడ తస్య అంటే వాణ్ణి, వాడంటే ఇక్కడ ఎవడు మన క్యారెక్టర్? శిశుపాలుడు. వాడు అంటే శిశుపాలుడు. సకోపస్య కోపముతో ఉన్నట్టు శిశుపాలుడికి సామవాదాహ చాలా తీయగా హాయిగా ఉండే మంచి మాటలు చెబితే ప్రతప్తస్య బాగా కాచబడిన సర్పిష అంటే నెయ్యికి తోయ బిందవ ఇవ. మీరు ఎప్పుడైనా గమనించండి, బాగా నెయ్యి కాగుంటే దానిలో నీరు చుక్కేస్తే నెయ్యి అంటుకుంటుంది భగ్గుమని. అదే చెబుతున్నాడు ఇక్కడ. కామము అంటే చల్లదనము కనుక నీటి బిందువులు. వాడెట్లా ఉన్నాడు? బాగా మండుతున్న నెయ్యిలాగా ఉన్నాడు కనుక వాడికి, కోపంతో ఉన్న శిశుపాలుడికి నీ తీపి మాటలు ఇంకా మంటని ఎక్కువ చేస్తాయి కానీ తక్కువేం చేయవరా ఆయన అని చెప్పాడు. అంచేత బాగా మరుగుతున్న నెయ్యిలో నీళ్లు పడకూడదు, నీటి చుక్కలు పడకూడదు. అది ఏమిటవుతుంది? చల్లారకపోగా మీ పైనుంచి ఇంకా ఎక్కువ భక్కువ అని పడుతుంది. అయిన తర్వాత ఇక ఇక్కడ వరకు యుద్ధము కొట్టేయడము అన్ని చెప్పేసిన తర్వాత ఈ ఉద్ధవుడు ఇత్యాదులు ఎవరైనా కొందరు వద్దయ్యా యుద్ధం అని నిరాకరిస్తారేమో అని గుణానామ యథా తథ్యాదర్థం విప్లావయంతి ఏ అమాత్య వ్యంజనా రాజ్ఞాం దూష్యాస్తే శత్రు సంహితా. అదండి సంగతి. ఎవరైనా సరే ఏ సమయములో ఏది ఉపయోగించాలో, ఏ తంత్రము, ఏ మంత్రం అంటే మంత్రాంగము అంటే ఆలోచన, తంత్రము అంటే తీసుకోవలసినటువంటి చర్య, అసందర్భమైన చర్య చెయ్యకూడదు. అర్థం అంటే ప్రయోజనముని విప్లావయంతి బాగా ముంచే అవతల బారి అంటే చెడగొట్టేది అని. అలాంటి అమాత్య వ్యంజనా అంటే అమాత్యుడు అని పిలవబడేవాడు, నిజానికి అమాత్య లక్షణాలు వాడికి లేవు అని అర్థం అనమాట. అమాత్య వ్యంజన అంటే వరే వాడు కూడా ఒక అమాత్యుడేరా అంటే వాడికి అమాత్యుడికి ఉండాల్సిన గుణాలు లేవు కానీ వాడు ఒక అమాత్యుడే. అట్లా వాడు శత్రు సంజిత, శత్రువులు అని పేరు పెట్టదగినటువంటి వారు అంటే కపటమైన మంత్రులు. వీళ్ళు ఏం చేయాలట? రాజ్ఞ అంటే రాజులకి దూష్యాహ నిందించదగిన వారు అంటే విడిచిపెట్టదగిన వారు. సరి అయిన సలహాని, ఏ రాజరిక తంత్రాన్ని, ఏ రాజరిక మంత్రాంగాన్ని, ఏ సమయానికి ఏది చెయ్యాలో అది చెయ్యకుండా తద్భిన్నమైన సలహాలు చెప్పేవాళ్ళు కేవలం పేరుకు మాత్రమే మంత్రులు. వాళ్ళు నిజానికి వాళ్ళు శత్రువులు లాంటి వాళ్ళు. రాజులైన వాళ్ళు వాళ్ళని విడిచిపెట్టాలి. ఇది పరమ తాత్పర్యం ఇందులో. అంటే తప్పుడు సలహాలు చెప్పమంటాడు ఇప్పుడు. చెప్పే వాళ్ళందరినీ విడిచిపెట్టమంటాడు. అంటే అది ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారండి? ఎవరినంటే ఆయన మనసులో ఉద్ధవుడే ఉన్నాడు, ఇంకెవడు ఉంటాడు? ఇప్పుడు అక్కడ ఉన్న మూడే కదా మా క్యారెక్టర్స్. అవునవును. వేళ ఆయన అలా చెప్తాడేమో, నువ్వు అది యాక్సెప్ట్ చేయకు అని. ఇప్పుడు ఉద్ధవుడు ఏం చెబుతాడు? పొరపాటు నెగిటివ్ చెబుతాడేమో ఇది గుర్తెట్టుకొని ముందే చెప్పేస్తున్నాడు. ఓకే. అది
అంచేత ఎప్పుడైతే శత్రువుని ఎదుర్కోవాలనే టైం వస్తుందో ఎప్పుడా అని ఎదురు చూడటం కాదు, ఇదే సమయం. ముహూర్తాలు ఏం చూడక్కర్లే. స్వశక్త్యుపచయే కేచిత్ పరస్య వ్యసనే పరే యానమాహురుదాసీనం త్వాముత్థాపయతి ద్వయం. కేచిత్ అంటే కొందరు, స్వశక్త్యుత్థాపయే తన శక్తి బాగా ఉన్నప్పుడే. ఉండమ్మా. సారీ, అందరూ ఏమంటారు? ఎప్పుడు శత్రువుల మీదకి దాడికి వెళ్ళాలి మనం అంటే మనం బలం బాగా పుంజుకుని ఉన్నప్పుడు అని కొందరు అంటారు. కేచిత్ స్వశక్త్యుపచయేత్ యానం ఆహు అంటే మన శక్తి బాగా ఉన్నప్పుడే జైత్రయాత్రకి, యానం అంటే బయలుదేరి వెళ్ళడం. ఎక్కడికి బయలుదేరుతున్నావు? యుద్ధానికి అంటే జైత్రయాత్రకి ఆహు చెప్తారు. పరే మరికొందరు ఏం చెప్తారు పెద్దలు? పరస్య వ్యసనే యానం ఆహు. వ్యసనము అంటే దుఃఖము అమ్మ. దుఃఖము లేకపోతే విపత్తు, ఆపద ఇవన్నీ వస్తాయి వ్యసనము అంటే. కనుక కొందరు ఏం చెప్పారు? అరే నీ శక్తి బాగా ఉన్నప్పుడు యుద్ధానికి పో అన్నారు. మరికొందరు ఏం చెప్పారు? వాడికి దుఃఖంగా ఉన్నా కానీ, వాడికి విపత్తులో ఉన్నప్పుడు కానీ పోయి యుద్ధం చేయమన్నారు. ద్వయం అంటే ఈ రెండు పక్షాల్లో కూడా ఇప్పుడు ఉదాసీనం త్వాం ఉత్థాపయతి అంటే కొంతమంది ఎప్పుడు చేయమన్నారండి యుద్ధం? మనం యుద్ధం బలంగా కొంతమంది ఉన్నాం. ఎప్పుడు చెప్పారు? తన నీ శక్తి బలం బలంగా బాగా ఉన్నప్పుడు చేయమన్నారు. మన బలం మనం రెండోది ఎవరు బలంగా చెప్పారు? ఉన్నాం. మిగతా వాళ్ళు ఏం చెప్పారు? వాడు ఆ దుఃఖంలో ఉన్నప్పుడు అవతవాడు చేయమన్నారు. విపత్తులో ఉన్నప్పుడు శత్రువు. కనుక నాయన ఇప్పుడు మన పరిస్థితి చూస్తే నువ్వు బలంగానూ ఉన్నావు, వాడు విపత్తులోనూ ఉన్నాడు. కనుక రెండు సందర్భాల్లోనూ ఇప్పుడు టాలీ అవుతుంది. లే లే ఇంకంటున్నాడు. అది అంచేత అలా కండిషన్ పెడదామన్నా ఇదే రైట్ టైము, వీడి పాలవుదామన్నా ఇదే రైట్ టైం. ఎందుకంటే శిశుపాలుడు చాలా విపత్తులో ఉన్నాడు, నువ్వేమన్నా మంచి బలంగా ఉన్నావు అని చెప్పి, నేను బలంగా ఉన్నాను నీకు ఎడ తెలిసిందయ్యా? నువ్వు అన్నావు బాగానే ఉంది, మరి నా బలం గురించి చూపించాలిగా. మన బలం ఏమిటో చూపించాలి కదమ్మా. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ స్వబలం లిలంఘయిషతో లోకానలంఘ్యానలఘీయసః యావ యాదవాంభోనిధీన్ రుంధే వేలేవ భవతః క్షమా. లిలింఘయిషతాః అంటే దూకటానికి సిద్ధంగా, లంఘించడానికి సిద్ధంగా ఉన్నటువంటి అలంఘ్యాన్ అంటే దాటటము శక్యము కానటువంటి, అలఘీయసః అలఘు అంటే గనక, లఘు అంటే న్యూనమైన, అల్పమైన, అలఘు అంటే గొప్పవాడైన, యాదవాంభోనిధీన్ సముద్రాల్ని పోలిన యాదవులను, భవతః నీ యొక్క
క్షమ ఓర్పు, వేలేవ వేలము అంటే కనుక చెలియలు కట్టమ్మ, సముద్రానికి కట్ట, చెలియలు కట్ట. రుంధే అడ్డగిస్తోంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు సముద్రము ఎప్పుడెప్పుడు దూకుదావా అని ఎదురు చూస్తూ ఇంత ఉధృతంగా ఉంటే నువ్వు శాంతం ఏమన్నా చెలియలు కట్టలాగా అడ్డుపడుతోందయ్యా అంటే యాదవుల యొక్క బలాన్ని ముందు చెప్పాడు ఇక్కడ. యాదవులు ఎంత శక్తిమంతులు అది ముందు చెప్పాడు. ఏమండి, పైగా ఇంకొక స్పెషల్ కూడా ఉంది. నువ్వు పాటు పడకుండానే నీకు విజయం లభిస్తుంది. విజయస్త్వయి నేనాయా సాక్షి మాత్రే అపదిశ్యతాం ఫలభాజీ సమీక్షోక్తే. తర్వాత ఏంటంటే బుద్ధేనా, బుద్ధేర్భోగ ఇవాత్మని. నా పుస్తకంలో ప్రింటింగ్ సరిగ్గా లేదు అందుకని అడుగుతున్నా. బుద్ధే నేను ఎక్కడికి తప్పు చదివితే కూడా కరెక్ట్ చేయండి, ఎందుకంటే ఆ ప్రింటింగ్ నాకు సరిగ్గా లేతే నాకు ఆ సందర్భానికి అనిపించింది చదివేస్తున్నా అందుకని. సేనాయాహ సైన్యము యొక్క, విజయ జయము, సాక్షి మాత్రే అంటే ఏమి పట్టని వాళ్ళ చూస్తూ ఉంటే, ఫలభాజీ ఫలమును పొందేటటువంటి, త్వయి నీయందు, సమీక్షోక్తే సమీక్షోక్తే అంటే సాంఖ్య శాస్త్రములో చెప్పబడిన ఆత్మని పురుషుని యందు, బుద్ధేహే మూల ప్రకృతి యొక్క మొదటి వికారమగు మహత్తత్వము యొక్క, భోగ సుఖ దుఃఖముల అనుభవము పోలి ఉపదిశ్యత వ్యవహరించబడుగాక. మనం సాంఖ్యకారకాలు చదువుకున్నాంగా. చదివామండి. పురుషుడు ఎవరు? అకర్త భోక్త. పురుషుడు అకర్త కానీ భోక్త. బుద్ధి ఏం చేస్తోంది? అన్ని తీసుకెళ్లి ఆ భోగ్య వస్తువుల్ని పురుషుడికి అందిస్తోంది. అవునా కదా? ఏమండి ఏమండి సూర్యప్రభాత్ గారు, ఏమంటే అవుతారట కాదంటారా? అవునండి. అవునండి బావగారు. ఆ కనుక అంటే సాంఖ్య శాస్త్రంలో ఏ విధంగా అయితే ఈ 25 తత్వాల యొక్క లక్షణం చెప్పి పురుషుడు యొక్క లక్షణం చెప్తూ, ఆయన ఏమీ చెయ్యడయ్యా కానీ అన్ని ఆయనే తింటాడు, కర్త భోక్తాచ. బుద్ధి ఏమన్నా కర్త అభోక్త, అది తినలేదు. బుద్ధి తనంతట తాను తినలేదు. ఇది జడము అది చైతన్యము అనే విషయాలు సాంఖ్యంలో మనకి ఏ విధంగా చెప్పబడ్డాయో, అలాగే నాయన నీ సైన్యం వాళ్ళు వెళ్ళి మిగతా పళ్ళని తెచ్చి నీకు విజయాన్ని అంటగడతారా? నేను నువ్వు ఫలవాజి భోజనం చేయి చాలు అంటున్నాడు అని ఆ సాంఖ్యకారికల్లో ఉన్నటువంటి ఒకదాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పాడు. ఇక్కడతో అయిపోయిందా అంటే, ఇప్పుడు మనకేం చెప్పాడండి? నీకు శక్తి ఉన్నప్పుడు వెళ్ళి యుద్ధం చేయమన్నారు కొందరు, అవతల వాడు దుఃఖంలో గాని విపత్తులో గాని ఉంటే యుద్ధం చేయమని మరికొందరు చెప్పారు. నీకు రెండు ఉన్నాయని చెప్పాడు. అని చెప్పి 2 ఉదాహరణలు ఇచ్చాడు. ఏమిటవి? మన శక్తి ఎంత ఉందో మొదటి టాలీ అయిపోయింది. రెండోది ఉంది, వాడికి ఎంత విపత్తు ఉందో చెప్పాలి. అందుకని ఏం చెబుతున్నాడు? హతే హిడింబపురి హిడింబరి హిడంబరి పునరాజ్ఞిద్వైమాతురే యుధి చిరస్య మిత్ర వ్యసనీ సుధామో దమఘోషజ. హిడింబరి పుణ భీముడి చేత, ద్వైమాతురే ఇద్దరు తల్లుల బిడ్డ అయినటువంటి, రాజ్ఞ జరాసంధుడు, యుధి యుద్ధములో, హతే సతి చంపబడిన వాడైపోయాడు కనుక, చిరస్య చాలా కాలానికి, మిత్ర వ్యసని అంటే మిత్రుడి యొక్క నశించడం. ఎందుకంటే వాడెవడు జరాసంధుడు, వీడు శిశుపాలుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాడు చనిపోయి ఉన్నాడు కాబట్టి మిత్రుడి యొక్క వినాశ దుఃఖముతో ఉన్నటువంటి దమఘోషజ శిశుపాలుడు
సుతమః అంటే బాగా సుతమః బాగా వాడిని అణిచేయడానికి సరి అయిన సమయం ఇది. అంటే వాడు చాలా దుఃఖంలో ఉన్నాడు, వ్య- ఆ, వ్యాకుల పడుతూ ఉన్నాడు అని చెప్పాడు ఇక్కడ. బాలుడి తండ్రి పేరు అండి ధమఘోషజ అంటే. ఏమండి? ధమఘోషజ అంటే శిశుపాలుడి తండ్రి గారా? దమఘోష అంటే శిశుపాలుడి తండ్రి, దమఘోష జ అంటే కనుక వాడికి పుట్టినవాడు కాబట్టి శిశుపాలుడు. ఓకే. ఇక్కడికి ఆపుదామండి. ఇక తర్వాత ఏమేం చెబుతాడో రేపు చూద్దాం. ఇక్కడికి ఆపుదాం. ఇవాళ ఎంత 60 వరకు వచ్చామా? 60 అవునండి. అయిపోయినాయి. అవునండి 60 అయ్యాయి. 60 అయినాయి. ఇక్కడ ఆపుకుందామండి. ఉమ్. అట్లాగే 65.